So friends, ఇప్పుడు next question, 3 sets of English, mathematics and science books containing 336, 240 and 96 books respectively have to be stacked in such a way that all the books are stored subject wise and the height of each stack is the same. Total number of stacks will be. ఏమంటున్నాడంటే 3 సబ్జెక్ట్ వైజ్ బుక్స్ ఉన్నాయి సార్. ఆ 3 సబ్జెక్ట్ వైజ్ బుక్స్ని ఈక్వల్గా ఇలా స్టాక్లో అరేంజ్ చేయాలంటున్నారు. సో ఇలా అరేంజ్ చేసినప్పుడు ఎన్ని స్టాక్స్ వస్తాయో మనకి ఇక్కడ ఆన్సర్ కావాలి సార్. ఓకే, సో దీనికి ఫస్ట్ ఏంటంటే ఎన్ని స్టాక్స్ వస్తాయో తెలియాలి అంటే ఫస్ట్ ఒక్కొక్క స్టాక్లో ఎన్ని నెంబర్ ఆఫ్ బుక్స్ ఉండాలో మనం తెలుసుకోవాలి. సో విచ్ ఇస్ నథింగ్ బట్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బుక్స్ దట్ షుడ్ బి కెప్ట్ ఇన్ దిస్ స్టాక్ అని మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బుక్స్ ఇన్ ఈచ్ స్టాక్ అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ HCF of 336, 240 and 96. సో ఇప్పుడు చెప్పాను కొంచెం పెద్ద నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనం ఈ అప్రోచ్ని ఫాలో కావాలి. సెకండ్ బిగ్గెస్ట్ నెంబర్ తీసుకొని సో దాన్ని ఫస్ట్ బిగ్గెస్ట్ నెంబర్ని డివైడ్ చేయండి. సో 240 వన్ టైం 240 అవుతుంది. సో ఇక్కడ 96 మిగులుతుంది. సో ఇక్కడ మళ్ళీ 240. సో ఈ 96 అనేది 100 కంటే ఎంత తక్కువ ఉంది సార్? 4. సో 2 టైమ్స్ ఎంత అవుతుంది? విచ్ ఇస్ నథింగ్ బట్ 2 టైమ్స్ 192 ఉంటుంది. అంటే 1 టైమ్ 100 కంటే 4 ఉంటే 2 టైమ్స్ ఎంత ఉంటుంది? 8 తక్కువ ఉంటుంది కాబట్టి 192. ఎందుకంటే 3 టైమ్స్ తీసుకుంటే అట్లా ఆల్రెడీ 270 ప్లస్ అవుతుంది, కానీ మనం దీనికన్నా తక్కువగా ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇది 200తో కంపేర్ చేస్తే ఇది 40 ఎక్కువ ఉంది, ఇది 8 తక్కువ ఉంది. అంటే సో దీని డిఫరెన్స్ 48 ఏనా? అవును సార్. సో ఇప్పుడు తీసుకోండి 96. 48 ఎగ్జాక్ట్ 2 టైమ్స్ 96 అవుతుంది అనుకుంటా, అంతేనా కాదా? రైట్. అంటే ఇప్పుడు నేను ఈ రెండు నెంబర్స్ని ఇట్లా డివైడ్ చేస్తే నాకు లాస్ట్కు 0 వచ్చింది. దీని ఇమీడియట్ నెంబరే నాకు ఏమవుతుందంటే HCF అవుతుంది. అంటే ఈ రెండు నెంబర్ల యొక్క. మరి ఇక్కడ ఇంకోటి చూడండి, సో లీస్ట్ నెంబర్ ఇక్కడ ఎంత సార్? 96. ఆల్రెడీ 96 ఉందా అంటే మళ్ళీ 48 96కి HCF ఎంత సార్ అంటే 48 సార్. ఓకే, అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఒక్క స్టాక్లో 48 నెంబర్ ఆఫ్ బుక్స్ని మనం అరేంజ్ చేయొచ్చు. అట్లాంటివి ఎన్ని స్టాక్స్ అరేంజ్ చేయాలి అంటున్నాడు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే టోటల్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ which is nothing but 336 plus 240 plus 96 by HCF. సో ఇక్కడ కూడా దీన్ని యాడ్ చేయకండి, లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేద్దాం. 6 + 0 6, 6 + 6 2, లాస్ట్కి 2 మిగులుతుంది. సో నాకు ఇక్కడ 48లో లాస్ట్ 8 ఉంది. 8 ఇంటూ విచ్ నెంబర్ ఎండ్స్ విత్ 2 అంటే 4. అంటే నా ఆన్సర్లో లాస్ట్ 4 కావాలి. ఇది అవుతుంది, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. సో నా ఆన్సర్ ఏంటి సార్? 14. అంటే 14 నెంబర్ ఆఫ్ స్టాక్స్ వీ కెన్ అరేంజ్ సార్. నెక్స్ట్ వచ్చి 4 మెటల్ రాడ్స్ ఆఫ్ లెంత్ 78 సెంటీమీటర్, 104 సెంటీమీటర్, 117 సెంటీమీటర్, 169 సెంటీమీటర్ ఆర్ టు బి కట్ ఇన్ టు పార్ట్స్ ఆఫ్ ఈచ్ లెంత్. ఈచ్ పార్ట్ మస్ట్ బి యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్. వాట్ ఈస్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీసెస్ దట్ కెన్ బి కట్? సో ఇప్పుడు ఏంటంటున్నాడు, ఫస్ట్ నేను కనుక్కోవాలి. సింపుల్గా ప్రీవియస్ క్వశ్చనే సార్. ఏంటంటే ఫస్ట్ నేను ఏం కనుక్కోవాలి? సో మ్యాక్సిమం లెంత్ ఆఫ్ ఈచ్ పీస్ అంటే లెంత్ ఆఫ్ ఈచ్ పీస్ ఎంత ఉండాలంటే విచ్ ఇస్ నథింగ్ బట్ HCF ఆఫ్ ఆల్ దిస్ ఏనా? రైట్, అదే రాస్తున్నా ఇక్కడ. మ్యాక్సిమం లెంత్ ఆఫ్ ఈచ్ పీస్ వచ్చేసరికి which is nothing but HCF of 78, 104, 117, 169. సో ఇక్కడ నెంబర్స్ 4 ఉన్నాయి కాబట్టి సింపుల్గా చెప్తాను. ఇక్కడ
నాకు ఒకటే నెంబర్ స్ట్రైక్ అవుతుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ 169. ఈ 169కి ఫ్యాక్టర్స్ ఏమున్నాయి సార్ అంటే 1 ఉంటుంది, 13 ఉంటుంది, 169 ఉంటుంది. సో ఇంతకంటే ఎక్కువ ఉండదు. ఎందుకంటే సో 169 ఈజ్ నథింగ్ బట్ 13 స్క్వేర్, 13 టైమ్స్. అంటే ఖచ్చితంగా మీరు చూసుకోండి, ఒక 13, 1, 169 తప్ప దీనికి ఫ్యాక్టర్సే లేవు. అంటే ఇప్పుడు ఖచ్చితంగా నాకు హెచ్సిఎఫ్ అంటే ఖచ్చితంగా అన్నిట్లలో ఉండాలా, ఫ్యాక్టర్ అయి ఉండాలా, రైట్. సో ఇప్పుడు 1 అనేది కామన్గా ఉంటుంది, మనం తీసుకోము. 116 అనేది సెకండ్ లేదు. సో నేను సింపుల్గా బ్లైండ్గా నాకు హెచ్సిఎఫ్ 13 అని చెప్పొచ్చా లేదా? సింపుల్ లాజిక్ సార్, నేను ఏం చేయట్లేదు ఇక్కడ. సో ఇక్కడ నేను బిగ్గెస్ట్ నెంబర్ తీసుకుంటున్నా, సో విచ్ ఇస్ నథింగ్ బట్ సో పర్ఫెక్ట్ స్క్వేర్ 13 స్క్వేర్. సో నేను ఈ బిగ్గెస్ట్ నెంబర్కి స్క్వేర్ ఫ్యాక్టర్స్ రాసుకున్నా 1, 13, 169. సో ఇప్పుడు హెచ్సిఎఫ్ అంటే ఏంటి? అన్ని నెంబర్లో కామన్గా ఫ్యాక్టర్ ఉండాలి. సో ఇక్కడ దీనికి ఉన్నాయే 3 ఫ్యాక్టర్స్, ఇది ఎట్లాగో అన్నిటికీ కామన్ ఉంటుంది. 116 అనేది ఏ నెంబర్కి అదే నెంబర్ కామన్ ఫ్యాక్టర్, బట్ అన్నిట్లో ఉండే నెంబర్ ఖచ్చితంగా 13 ఉంటుంది. కావాలని మీరు చెక్ చేసుకోండి, టైం వేస్ట్ తప్ప ఏం లేదు. బట్ హెచ్సిఎఫ్ మాత్రం ఇదే అవుతుంది. ఇప్పుడు నాకేం కావాలి? వాట్ ఈస్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీసెస్ దట్ కెన్ బి కట్. సో ఇక్కడ కూడా సేమ్, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీసెస్ సేమ్ సార్, 78 + 104 + 117 + 169/13. సో ఇక్కడ కూడా సార్ యాడ్ చేయకండి, టైం వేస్ట్ చేసుకోకండి. లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ 8 + 4 లాస్ట్ డిజిట్ 2 వస్తుంది. 2 + 7 9, 9 + 9 6, సారీ 18 వస్తుంది, అంటే 8 వస్తుంది. ఇక్కడ 3 ఇంటూ విచ్ నెంబర్ ఎండ్స్ విత్ 8 అంటే 6. ఓకే, సో ఇక్కడ నాకు ఏముంది అంటే సార్, ఇక్కడ 6 ఎండ్తో అయ్యే నెంబర్ ఏదంటే ఇది కాదు, ఇది ఛాన్స్ ఉంది, ఇది కాదు, ఇది కాదు, ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి మై ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సార్. నెక్స్ట్ వచ్చేసరికి ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ దట్ విల్ డివైడ్ 43, 91, 183 సో యాజ్ టు లీవ్ ద రిమైండర్ ఇన్ ఈచ్ కేస్. సో ఇలాంటి ప్రాబ్లం చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఫ్రీక్వెంట్గా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా ఇది వస్తుంది. సో ఏంటంటే ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ దట్ విల్ డివైడ్, ఈ నెంబర్స్కి డివైడ్ చేయంగా అన్నిటికీ కామన్గా ఒక రిమైండర్ ఉండాలంట. సో దీనికి సింపుల్ ట్రిక్ ఏంటంటే, ఇట్లాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు సింపుల్గా నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేయండి. హెచ్సిఎఫ్ ఆఫ్ 91, 43, 183 మైనస్ 91 అండ్ 183 మైనస్ 43. ఓకే, సో ఇక్కడ కంపేర్ చేయండి. ఇది ఎంత ఉంటుంది సార్? ఇది 48. ఇదెంత సార్? 92. ఇదెంత సార్? 140 సార్. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ సింపుల్ లాజిక్, 92 తీసుకోండి, 140, 92 1 టైం 92. సో 100తో కంపేర్ చేస్తే ఇది 8 తక్కువ, ఇది 40 ఎక్కువ, కాబట్టి 48. మళ్ళీ 92. సో 48 2 టైమ్స్ ఏమవుతుంది సార్? 96 అవుతుంది. కాబట్టి 1 టైమే తీసుకోవాలి, 48. ఈ రెండింటిని 50తో కంపేర్ చేయండి. సో 50కి 2 తక్కువ ఉంది, 42 ఎక్కువ ఉంది, అంటే 44 అయినా, రైట్, 44. ఇది 48. 44 1 టైం 44, ఇక్కడ 4 మిగులుతుంది. సో 444 ఇక్కడ ఉంది కాబట్టి 4 11 టైమ్స్ 44. అంటే నాకు 92 అండ్ 140 యొక్క హెచ్సిఎఫ్ వచ్చేసరికి 4 ఉంది. సో మిగతా నెంబర్ ఏంటి? 48 తోటి 48ని 4తో డివైడ్ చేస్తే 12 టైమ్స్ 48. అంటే నా యొక్క హెచ్సిఎఫ్ ఎంత సార్ అంటే 4. ఓకే, ఈ 4 తోటి దీన్ని డివైడ్ చేసినప్పుడు నాకు రిమైండర్ ఎంత వస్తుంది అంటే, సో ఇప్పుడు చూద్దాం సార్, 43ని 4తో డివైడ్ చేస్తే 10 టైమ్స్ 40, నాకు రిమైండర్ 3 ఉంటుంది. 91 తీసుకుంటే కూడా అంతే సార్, ఇక్కడ 2 టైమ్స్ 8 1 ఉంటుంది, 2 టైమ్స్ 8 ఇక్కడ 3 మిగులుతుంది. అర్థమైందా? అంటే ప్రతి కేసులో 3 ఉంది. సో అదే మనం ఏం చేసామంటే డైరెక్ట్ మనకి ఎలాంటి లాజిక్ లేకుండా డైరెక్ట్ ఇక్కడ మైనస్ వేసేసి తీసుకున్నాం సార్. నెక్స్ట్ వచ్చేసరికి ఇఫ్ ఆర్ ఇస్ ద రిమైండర్ వెన్ ఈచ్ ఆఫ్ 7654, 8506 అండ్ 9997 is divided by
greatest number d which is d greater than 1 then d minus r equal to చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. ఇది కూడా సేమ్ ఏం లేదు ప్రీవియస్ క్వశ్చన్ లాంటిదే కానీ కాకపోతే ఏంటంటే టర్మినాలజీ అంటే ఇప్పుడు మీకు అక్కడ నెంబర్స్ ఇచ్చాడు ఇక్కడ జస్ట్ టర్మినాలజీ యూజ్ చేశాడు. సో సింపుల్గా మళ్ళీ సేమ్ ఇట్నే చేయండి. లాస్ట్కి చెప్తా HCF ఆఫ్ 8506 మైనస్ 7654 కామా 9997 మైనస్ 8506 కామా 9997 మైనస్ 7654. సో ఇక్కడ చేయండి సార్ ఇది ఎంత ఉంది సో 8000 తోటి కంపేర్ చేయండి ఇది ఎంత ఉంది 346 తక్కువ ఉంది ఇది 506 ఎక్కువ ఉంది కదా సార్. సో ఇది 52 అంటే ఫస్ట్ ఇది 852 ఓకే. సో ఇది కంపేర్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ అయితే 91 వస్తుంది ఇది ఎంత వస్తుందంటే 14 వస్తుంది సార్ అంతేనా రైట్. నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా సో ఇది 3 4 3 2 సో అంటే ఇప్పుడు నాకు HCF ఆఫ్ ఈ 3 కనుక్కోవాలి. సో సింపుల్ మళ్ళీ సెకండ్ హైయెస్ట్ నెంబర్ తోటి ఫస్ట్ హైయెస్ట్ నెంబర్ని డివైడ్ చేయండి సార్. సో 2 టైమ్స్ ఎట్లాగబోదు సో 1491 ఇక్కడ 2 మిగులుతుంది ఇక్కడ 5 ఉంటుంది మళ్ళీ ఇక్కడ 8 ఉంటుంది సార్ ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మళ్ళీ 1491 1 టైం 852 ఓకే. సో ఇది ఏం చేద్దామంటే మళ్ళీ 1000 తోటి కంపేర్ చేద్దాం సార్. ఈ 1000 కంటే ఎంత తక్కువ ఉంది 148 ఇది 491 ఎక్కువ ఉంది సో కాబట్టి ఇక్కడ 936 మళ్ళీ 852 తీసుకోండి 1 టైం 639 సో ఇక్కడ 3 4 మైనస్ 1 4 మైనస్ 3 1 7 మైనస్ సారీ ఇక్కడ 2 ఉంటుంది ఇక్కడ 639 సో 3 టైమ్స్ పోతుంది అనుకుంటా 639 అంటే నాకు ఇక్కడ ఈ రెండిటి యొక్క HCF ఎంత వచ్చింది సార్ అంటే 213. ఈ 213ని 852ని ఈ 213తో డివైడ్ చేస్తే డైరెక్ట్గా 4 టైమ్స్ వస్తుంది చూడండి ఎట్లా వస్తుందంటే 204 టైమ్స్ 800 13 4 టైమ్స్ 52 డైరెక్ట్. సో ఇప్పుడు నాకు ఎంత వచ్చింది సార్ ఇప్పుడు నాకు ఏంది డి ఎంత సార్ ఇగో ఇది డి ఇది కానీ కాకపోతే నాకు ఏం రావాలంటే ఇది మనం మైనస్ చేసాం కదా మైనస్ చేయకుండా ఈ యొక్క డైరెక్ట్ నెంబర్ని డివైడ్ చేసాం అనుకోండి లీస్ట్ నెంబర్ తీసుకోండి 7654 తీసుకోండి నెంబర్ తీసుకోకుండా చేస్తే అప్పుడు మనకి ఏంటంటే రిమైండర్ అనేది ఎంతో కొంత వస్తుంది అది మనం ఆర్ అనుకుంటాం. మనని క్వశ్చన్లో అడిగింది డి మైనస్ ఆర్ అడిగాడు సార్ సో మనకు ఆల్రెడీ డి వచ్చింది సో ఆర్ రావడం కోసం డైరెక్ట్ వితౌట్ సబ్స్ట్రాక్షన్ ఇక్కడ నేను చేస్తున్నా సార్. సో ఇక్కడ తీసుకోండి 3 టైమ్స్ ఇంతకుముందు తీసుకున్నాం 639 ఇక్కడ 6 మిగులుతుంది ఇక్కడ 5 ఉంటుంది సో 5 మైనస్ 3 2 ఇక్కడ 1 4 సో ఇక్కడ 206 టైమ్స్ ఎంత సార్ 206 టైమ్స్ ఎంత 1200 సో 13 6 టైమ్స్ ఎంత 78 అంటే ఇక్కడ మనకి 6 టైమ్స్ తీసుకున్నాం అనుకోండి సో అది ఎక్సీడ్ అయిపోతుంది కాబట్టి 5 టైమ్స్ తీసుకోండి. సో 205 టైమ్స్ 1000 13 5 టైమ్స్ 65 అంటే 1065. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1265 ఉందనుకోండి నాకు ఎగ్జాక్ట్ ఆన్సర్ ఎంత వస్తుంది సో 265 మైనస్ 65 అంటే 200 వస్తుంది. సో ఇది 200 కంటే ఒకటి తక్కువ ఉంది కాబట్టి నాకు 199 వస్తుంది ఓకే రైట్. సో ఇప్పుడు ఇదేమవుతుంది సార్ అంటే ఇది డి అవుతుంది ఇదేమవుతుంది ఆర్ అవుతుంది. నాకు కావాల్సింది ఏంటంటే డి మైనస్ ఆర్ విచ్ ఇస్ నథింగ్ బట్ 213 మైనస్ 199 విచ్ విల్ గివ్ యూ 14 యాజ్ యువర్ ఆన్సర్ విచ్ ఇస్ ఆప్షన్ నెంబర్ ఏ సార్. నెక్స్ట్ వచ్చేసి లెట్ ఎన్ బి ద గ్రేటెస్ట్ నెంబర్ దట్ విల్ డివైడ్ 1305 4665 6905 leaving the same remainder in each case then the sum of the digits in a NB same sir direct HCF of 4665 minus 1305 comma 6905 minus 4665
కామా 6905 మైనస్ 1305. సో ఇక్కడ ఇది 60, ఇది 30. ఓకే, సో ఇందులో తీసుకున్నట్టయితే సో ఇందులో చూడండి 40 వస్తుంది లాస్ట్కి. ఇది ఎంత ఉంటుంది? 68 46 68 46 24. సో ఇక్కడ 0 6 5600. సో ఇప్పుడు తీసుకోండి మళ్ళీ 3360, ఇక్కడ 5600, 1 టైం 3660, ఇక్కడ 40 మిగులుతుంది, ఇక్కడ 5 మైనస్ 3 2, ఇక్కడ 2 3360. 1 టైం అవుతుంది అనుకుంటా 2240. డైరెక్ట్ ఇక్కడ 20 11 తెలిసిపోతుంది. ఇక్కడ 2240 అంటే 2 టైమ్స్తో డైరెక్ట్గా పోతుంది 2240. అంటే ఇక్కడ చూడండి సార్, ఆల్రెడీ ఈ రెండింటి యొక్క హెచ్సిఎఫ్ వచ్చేసి 1120. ఆల్రెడీ నెక్స్ట్ నేను ఏం చేయాలి? ఈ సెకండ్ నెంబర్ని దీంతో డివైడ్ చేయాలా? అప్పుడు 0 వస్తుందా? అంటే ఆల్రెడీ స్టెప్ అయిపోయిందా? అంటే నాకు n అనేది ఏంది? గ్రేటెస్ట్ నెంబర్ అంటే హెచ్సిఎఫ్. సో n ఈజ్ ఈక్వల్స్ టు 1120. కానీ నన్ను ఏం అడుగుతున్నాడు? సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ n అంటే 1 ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ 0 విచ్ ఇస్ నథింగ్ బట్ 4 సార్. ఆప్షన్ ఏ. A milkman has 3 jars containing 57 liters, 129 liters, 177 liters of pure milk respectively. A measuring can, after a different number of exact measurements of milk in each jar, leaves the same amount of milk in unmeasured in each jar. What is the volume of the largest can? So question ఏదైనా సింపుల్ లాజిక్ మాత్రం అదే. సో ఫస్ట్ ఏంటంటే, సో ఇక్కడ రిక్వైర్డ్ వాల్యూమ్ కావాలి మనకి, which is nothing but HCF of 129 minus 57 comma 177 minus 129 and 177 minus 57. ఇది 129 కదా. సో ఇక్కడ 43 లెస్ 29 ఎక్స్ట్రా అంటే 72 కామా ఇక్కడ 130తో కంపేర్ చేస్తే 47 ఎక్కువ 1 తక్కువ అంటే 48 అండ్ ఇది డైరెక్ట్గా 120 సార్ హెచ్సిఎఫ్ ఆఫ్. సో సింపుల్ 72 120 1 టైమ్ 72. సో ఇక్కడ 100తో కంపేర్ చేస్తే ఇది 28 ప్లస్ 20 48 మళ్ళీ 72 1 టైమ్ 48. 50తో కంపేర్ చేస్తే 24. సో ఇక్కడ 48 ఉంటుంది 2 టైమ్స్ 48. సో ఇది లీస్ట్ నెంబర్ ఇదే కాబట్టి నాకు వచ్చింది ఎంత? 24 సార్. సో ఇక్కడ నాకు ఏమంటున్నాడు? వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ద లార్జెస్ట్ సచ్ క్యాన్? డైరెక్ట్ ఆన్సర్. సో విచ్ ఇస్ నథింగ్ బట్ ఆప్షన్ సి సార్. నెక్స్ట్, ద గ్రేటెస్ట్ నెంబర్ విచ్ కెన్ డివైడ్ 1356, 1868, 2764 leaving the same remainder 18 in each cases. సో కాబట్టి ఇక్కడ హెచ్సిఎఫ్ అడుగుతున్నాడు. హెచ్సిఎఫ్ ఆఫ్ సో 1356 మైనస్ 12 1344. సో ఇక్కడ 1856, ఇక్కడ 2752 అంతేనా? ఇందులో నుంచి 12 తీసేయమంటున్నాడు అంతే. సో దాన్ని నేను డైరెక్ట్గా రాశాను. సో ఇక్కడ సెకండ్ లార్జెస్ట్ నెంబర్తో ఫస్ట్ లార్జెస్ట్ నెంబర్ని డివైడ్ చేయండి. 1 టైమ్ 1856. సో ఇక్కడ కంపేర్ చేస్తే ఇది 144 తక్కువ 752 ఎక్కువ. సో ఇక్కడ 896 అవుతుంది. ఓకే రైట్. సో ఇక్కడ 1856. ఇక్కడ చూడండి ఇది 900 అనుకోండి. సో 900 2 టైమ్స్ 1800. కానీ ఇది 900కి ఎంత తక్కువ ఉంది? 4 తక్కువ ఉంది. అంటే 2 టైమ్స్ అంటే 8 తక్కువ ఉన్నట్టేనా? రైట్. సో కాబట్టి 1792. ఇది డైరెక్ట్గా ఎంత అవుతుంది సార్? 56 64 డైరెక్ట్ అవుతుంది అంతేనా? ఎందుకంటే 1800తో కంపేర్ చేస్తే ఇది 8 తక్కువ, ఇది 56 ఎక్కువ. సో కాబట్టి 64. 896
1 టైం 64. సో ఇక్కడ 25 మిగులుతుంది, ఇది 6. సో 64 4 టైమ్స్ 256. సో ఇక్కడ ఈ రెండు బిగ్గెస్ట్ నెంబర్ యొక్క HCF వచ్చేసి 64. సో ఇప్పుడు మళ్ళీ లీస్ట్ నెంబర్ ఏదైతే ఉందో 1344 ఉందో దాన్ని 64తో డివైడ్ చేయండి. సో 2 టైమ్స్ ఎంత 128. నాకు ఎంత వచ్చింది 64. 1 టైం 64. సో అంటే మూడిటి యొక్క HCF ఎంత సార్ అంటే 64. ఓకే, సో కాబట్టి నా యొక్క ఆన్సర్ ఆప్షన్ ఏ. విచ్ గ్రేటర్ నెంబర్ విల్ డివైడ్ 3026, 5053, లీవింగ్ రిమైండర్స్ 11 and 13 రెస్పెక్టివ్లీ. సో కాబట్టి ఏదో ఒక నెంబరు అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు చూసుకోండి, ఇదొకటి డివిడెండ్ ఈజ్ ఈక్వల్స్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ ఆర్ అనేది ఒకటి ఫార్ములా సార్ ఇది. ఓకే, రిమైండర్ థీరంలో ఇది ఒక ఫార్ములా. సో ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇది డివైజర్ అంట, ఇందులో నుంచి ఈ రిమైండర్ని తీసేస్తే నాకు వచ్చేది స్మాల్ సార్. ఓకే, అంటే దీని ఇట్లా రాశారు డి మైనస్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు డి ఇంటూ క్యూ, ఇది కనుక్కోమంటున్నాడు. ఓకే రైట్. సో ఇప్పుడు నేను ఏంటంటే ఇందులో నుంచి తీసేస్తా 11 తీసేస్తా, అప్పుడు నాకు ఎంత వస్తుంది 3015 వస్తుంది HCF ఆఫ్. నెక్స్ట్ ఇందులో నుంచి 13 తీసేస్తా, సో 504 వస్తుంది, 5040 వస్తుంది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఈ రెండింటిని ఏ గ్రేటెస్ట్ నెంబర్ డివైడ్ చేస్తుంది అంటున్నాడు. సో సింపుల్ లాజిక్ 3015 తోని 5040ని డివైడ్ చేయండి, ఇదొక ఆప్షన్. లేకపోతే ఇక్కడ మనకు ఒకటి ఉంది సార్, అదేంటంటే 9 మల్టిప్లికేషన్ వెరిఫికేషన్. చూసుకున్నట్టయితే ఇక్కడ ఇది 9 మల్టిప్లై అవుతుంది, ఎందుకంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ మస్ట్ బి 9. సో 3 + 1 4, 4 + 5 9, అంటే ఇక్కడ 9 అవుతుంది. ఇది కూడా 5 + 4 9 అవుతుంది. సో అంటే నా యొక్క ఆన్సర్ అనేది 9 మల్టిపుల్ కావాలి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ 30 అనేది 9 మల్టిపుల్ కాదు, 60 అనేది 9 మల్టిపుల్ కాదు, 5 అనేది 3 మల్టిపుల్, నాట్ ఏ 9 మల్టిపుల్. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. ఎందుకంటే 9 మల్టిపుల్ కావాలంటే ఖచ్చితంగా అది 3 × 3 2 టైమ్స్ 3 ఉండాలి, కానీ 15 అనేది 3 మల్టిపుల్ అండ్ 5 మల్టిపుల్, కానీ 9 మల్టిపుల్ కాదు. సో ఇక్కడ నాకు ఏకైక 9 మల్టిపుల్ ఉంది 45, విచ్ ఇస్ ఆప్షన్ సి సార్. హోప్ యూ అండర్స్టాండ్. సో నా ఆన్సర్ సి. నెక్స్ట్ వచ్చేసరికి ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ దట్ విల్ డివైడ్ 964, 1238 and 1400, లీవింగ్ రిమైండర్స్ 41, 30 and 51 రెస్పెక్టివ్లీ. సింపుల్ సార్, మళ్ళీ అదే సేమ్ HCF ఆఫ్ 964 minus 41, 1238 minus 31, 1400 minus 51. సో ఇక్కడ ఎంత అవుతుంది 23, 923. సో ఇది ఇక్కడ 1207, ఇది వచ్చేసరికి 49, 1349 అవుతుంది. సో ఇది there is no other way, we have to solve it. సో 1349, 1 టైం వచ్చేసరికి 7, ఇది 42, 142, సో 1207. 142 how many times are 1200? సో 14, సో 14 8 టైమ్స్ ఎంత సార్ 112, రైట్? కాబట్టి 8 టైమ్స్ పోతుంది. ఇక్కడ 142 8 టైమ్స్ తీసుకోండి, సో 16, 32, 33, 3 మిగులుతుంది. సో 8 1 టైమ్స్ 1136, అంతేనా? ఇది 64 తక్కువ ఉంది, ఇది 4 ఎక్కువ ఉంది, అంటే 71. సో ఇది 142, 2 టైమ్స్ 142, 0, అంటే 71 అనేది ఈ రెండింటి యొక్క HCF. దీన్ని మళ్ళీ ఇప్పుడు నేను ఏం చేయాలి, 923ని దీంతో డివైడ్ చేయాలి. 1 టైం 71, ఇక్కడ ఎంత ఉంది సార్ 1 2 3, డైరెక్ట్ 3 టైమ్స్ అవుతుంది అనుకుంటా. ఎస్, 213 ఈక్వల్ టు 0. సో కాబట్టి నా యొక్క ఆన్సర్ ఎంత సార్, ఆప్షన్ బి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ ఈజ్ లార్జెస్ట్ అంటున్నాడు. సో దీన్ని చాలా రకాలుగా చేయొచ్చు సార్, అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు, ఇంకా చాలా రకాలుగా చేయొచ్చు. సో ఇక్కడ ఆప్షన్స్ని బట్టి చూస్తే నాకు ది బెస్ట్ మెథడ్ ఏమనిపిస్తుంది అంటే
డినామినేటర్లో ఎల్సిఎం తీసుకోండి. సో డినామినేటర్లో ఎల్సిఎం నాకు డైరెక్ట్గా 80 కనిపిస్తుంది. సో ఇది 80 రావాలంటే నేను ఏం చేయాలి సార్, దీన్ని 10/10 తోటి చేయాలి. సో డినామినేటర్ని 10 తోటి మల్టిప్లై చేస్తే న్యూమరేటర్ని 10 తోటి చేయాలి. సో అట్లనే దీన్ని 5 దీన్ని 2 చేస్తే నాకు ఇప్పుడు చూడండి నేను రీరైట్ చేస్తున్నది నీ 70/80 అవుతుంది, ఇది 65/80 అవుతుంది, ఇది 62/80 అవుతుంది, ఇది 63/80 అవుతుంది. సో వెన్ ఆల్ ద డినామినేటర్స్ ఆర్ సేమ్, సో విచ్ ఎవర్ ద న్యూమరేటర్ ఇస్ బిగ్గర్, సో దట్ ఫ్రాక్షన్ ఇస్ ద బిగ్గర్ వన్, అంటే ఆప్షన్ ఏ సార్. సో ఈ మెథడ్కి ఇలాంటి ఇది సెట్ అవుతుంది, ఈ మెథడ్ సెట్ అవుతుంది సార్ ఈ క్వశ్చన్కి. ఓకే, సో ఏం చేశాను, నేను డినామినేటర్ని తీసుకున్నాను, దాన్ని ఈక్వల్ చేసేసాను. సో చేసేస్తే నాకు ఇక్కడ ఏదైతే న్యూమరేటర్ బిగ్గర్ ఉంటుందో అదే నా యొక్క బిగ్గర్ ఫ్రాక్షన్ సార్. ఓకే, లార్జెస్ట్ ఫ్రాక్షన్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ఇదండి మన యొక్క ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్లో భాగంగా తదుపరి 10 క్వశ్చన్స్. నా వీడియో అండ్ నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సార్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.